హలో అండి. ఈరోజు స్పెషల్ నెల్లూరు చేపల పులుసు. ఏంటి మొన్ననే చేపలు చేశాను వీడియోలో అనుకుంటున్నారా? అది తెలంగాణ స్పెషల్ అండి. నెల్లూరుకి చేపల పులుసు అనగానే చాలా ఫేమస్ కదా. ఇది నా ఫ్రెండ్ నాకు షేర్ చేసిందండి ఈ రెసిపీ. నాకు బాగా నచ్చింది. సో మీ అందరితో షేర్ చేద్దామని మళ్ళీ ఈ వీడియో పెట్టాను. దీనికోసం ముందుగా ఒక ప్యాన్ తీసేసుకొని 2 టేబుల్ స్పూన్ ధనియాలు, ఆవాలు, జీలకర్ర అలాగే 1 టేబుల్ స్పూన్ మెంతుల్ని ఫ్రై చేసి, ఇదేనండి మసాలా. ఈ కర్రీకి మనం ఏ చెక్క, లవంగం, బిర్యానీ దినుసులు ఏది యాడ్ చేయము. ఇది స్పెషల్ అనమాట. ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోండి. అలాగే 3 టమాటోస్ని మిక్సీ చేసుకోండి. ఒక 2 ఆనియన్స్ని కట్ చేసేసుకోండి. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు. ఇప్పుడు ఒక పెద్ద ప్యాన్ తీసుకొని గిన్నె, అందులో ఆయిల్ యాడ్ చేసేసుకొని ధనియాలు, జీలకర్ర, మెంతుల్ని చిటపటలాడాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే కరివేపాకుని యాడ్ చేసేసుకోండి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం యూస్ చేయమండి. జస్ట్ తెల్లగడ్డని అలా కచ్చపచ్చగా దంచేసి యాడ్ చేసుకోవాలి అంతే. కొంచెం పసుపు అలాగే ఇంగువ ఇందులో యాడ్ చేయటం వల్ల ఆ నీచు స్మెల్ అనేది రాదు. ఇంగువ యాడ్ చేసేసుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఆనియన్స్ని ఫ్రై చేసేసుకోండి. నెల్లూరుకి చేపల పులుసు అనగానే నెల్లూరు చేపల పులుసు అని చాలామంది అంటూ ఉంటారు. ఎందుకా అని అనిపిస్తుంది. బట్ ఈ టేస్ట్ చేశాక నాకు అర్థమైందండి, అంత బాగుంటుంది ఈ కర్రీ. ఇప్పుడు మనం ముందుగా ప్యూరీ చేసుకున్నాం కదా, టమాటో ప్యూరీని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. అదంతా పచ్చివాసన పోయి ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసేసుకోండి. ఈ టైంలోనే ఇందులో కొంచెం ధనియా పౌడర్ అలాగే కారపొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో మనం ఎక్స్ట్రా ఏ మసాలాలు యాడ్ చేయం. సింపుల్గా ఉంటుంది, బట్ పులుసు టేస్ట్ చాలా బాగుంటుంది. 3 టేబుల్ స్పూన్ నేను రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసాము. మీ అంటే స్పైస్ లెవెల్స్ని బట్టి మీరు యాడ్ చేసేసుకోండి. ఇది మొత్తం వేగాక ఇప్పుడు చింతపులుసుని నానబెట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆ పులుసుని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు బాగా నచ్చుతుంది ఈ చేపల కర్రీ. మనం వాడే గరం మసాలా అవన్నీ ఏమి ఉండవు కదా ఇందులో. సింపుల్ మసాలాతో చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా ఆవాలు, జీలకర్ర, మెంతుల పొడి ఉంది కదా, దాన్ని కూడా యాడ్ చేసేసుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఇది మరుగుతున్న టైంలో మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ ఉంటాయి కదా, అవి 1 బై 1 యాడ్ చేసేసుకోండి. అంతేనండి. జస్ట్ ఒక 10 మినిట్స్ అలా దాన్ని కదుపుతూ అలా ఉడికించండి. ఈ టైంలోనే దీంట్లో కొంచెం మనం పచ్చి మామిడికాయ ముక్కలు యాడ్ చేయాలి. బట్ ఆ క్లిప్ మిస్ అయిపోయింది నా దగ్గర. మీరు యాడ్ చేయండి. నేను చూపెడదాం అనుకుంటే క్లిప్ మిస్ అయిపోయింది. ఈ లాస్ట్ టైంలోనే పచ్చి మామిడికాయలు ముక్కలు యాడ్ చేశాక ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేయండి. అంతేనండి. యమ్మీగా మన చేపల పులుసు, నెల్లూరి చేపల పులుసు రెడీ. ఒక్కసారి ట్రై చేయండి. మీలో ఎంతమంది ఇలా ట్రై చేస్తారో నాకు కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.